లవ్ స్టోరీస్ పెద్దగా వర్కౌట్ అవ్వని టైం ఇది అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. సడన్గా ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే, దివానా అనే ఫిల్మ్ ట్రైలర్ రిలీజ్ అయింది. కంప్లీట్ వన్ సైడ్ లవర్స్ కనెక్ట్ అయ్యేటట్టు ఉంది ఈ ట్రైలర్. చూస్తుంటే మంచి ఇమోషనల్ అండ్ ఫీల్ ఉన్న ఫిల్మ్లా కనిపిస్తుంది. ఆనెస్ట్గా ట్రై చేస్తే లవ్ స్టోరీస్ వర్కౌట్ అవుతాయి, అది ఏ ఎరా అయినా కూడా. సినిమా ట్రైలర్లో చూస్తుంటే హీరో క్యారెక్టర్ ఒక అమ్మాయిని వన్ సైడ్ లవ్ చేస్తున్నట్టు అండ్ తను తన లవ్ని గెలిపించుకోవడానికి ఫేస్ చేస్తున్న కాన్సిక్వెన్సెస్ కనిపిస్తున్నాయి. ట్రైలర్లో సినిమా టోన్ అండ్ డైరెక్షన్ ఎలా ఉండబోతుంది అని చూపిస్తున్నారు. ఇంకా థియేటర్లో చూడాలి ఎలా ఉంటుందో మరి. డెఫినెట్లీ సినిమా చూశాక రివ్యూలు అయితే మాట్లాడుకుందాం. ట్రైలర్లో చూపించిన కాంటెంట్ లాగే ఫిల్మ్ ఉంటుందో, లేదా ట్రైలర్లో చూపించింది ఒకటి అండ్ థియేటర్లోకి వెళ్ళగానే ఇంకొకటి అంటారేమో చూడాలి. ఈ మధ్య ఇట్లా సర్ప్రైజ్లు ఎక్కువ ఇస్తున్నారు. సో లవ్ స్టోరీస్ వర్కౌట్ అయితే సూపర్, కానీ తేడా కొడితే ఉంటుంది మాస్టరు, టార్చరే. లీడ్ యాక్టర్ హర్షిత్ కల్కి, మెయిల్ లాంటి మూవీస్లో కనిపించారు. డీసెంట్ పర్ఫార్మర్. ట్రైలర్ చూస్తుంటే ఇందులో బెటర్ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ట్రైలర్ కూడా ఆన్ ద పాయింట్ కట్ చేశారు. ఫేక్ ప్రామిసింగ్ ఏం చేస్తున్నట్టుగా అనిపించట్లేదు. అండ్ బీజిఎం సర్ప్రైజింగ్లీ మంచి నోట్ తీసుకుంది. ట్రైలర్ ఎండ్ అయ్యే టైంకి వచ్చే మ్యూజిక్ మాత్రం మంచిగా వర్కౌట్ అయిందని చెప్పాలి. సో కొంచెం కొత్తగా ఎంగేజింగ్గా ఉంటే చాలు, లవ్ స్టోరీస్ అనేవి మంచిగా వర్కౌట్ అవుతాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మంచిగా అనిపిస్తున్నాయి. వి స్టూడియోస్ ప్రొడక్షన్కి ఇది డెబ్యూటెంట్ ఫిల్మ్ యాక్చువల్లీ. అండ్ దాంతోపాటు ఈ ఫిల్మ్ డైరెక్టర్ కూడా డెబ్యూటెంటే. ట్రైలర్ స్టార్ట్ అయినప్పుడు వేసిన ఆ టెక్స్ట్కే మనోడు ఆ వన్ సైడ్ లవర్ అనే యాంగిల్ని ఏ రేంజ్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాడో అర్థమవుతుంది. మీరు కనుక ట్రైలర్ చూడకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి. మీకు ఎలా అనిపించిందనే విషయాన్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.